హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ మనం ఏదైతే ఉంటుందో ఆ రవ్వతో స్పాంజీగా ఉండే బేసిక్ టూటీ ఫ్రూటీ కేక్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ప్రొసీజర్ చూసేద్దాము. దీనికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని బాగా విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3/4 కప్ షుగర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి రెండు కూడా. షుగర్ ఇంకా పెరుగుని ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బౌల్ని మూత పెట్టి కవర్ చేసుకుని ఒక 20 నుంచి 30 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి, అంటే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కవర్ చేసుకుని 20 నుంచి 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ పాటు ఈ బ్యాటర్ని మనం కవర్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం బేక్ చేసుకోవాలి. ఇది కొంచెం మనకి థిక్ అయిపోతుంది 30 మినిట్స్ మనము పక్కన పెట్టుకున్నప్పుడు. ఇందులో కొంచెం మిల్క్ మనం ఒక 1/3 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి పలుచగా అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని బౌల్లోకి యాడ్ చేసుకుని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సిల్వర్ బౌల్ తీసుకున్నాను. బేక్ చేసుకునే ముందు ఆ బ్యాటర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకునే ముందు బటర్తో ఈ బౌల్ని మనం గ్రీస్ చేసుకోవాలి. ఇలా బౌల్ని మొత్తం కూడా బటర్తో గ్రీస్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అందులో ఒక స్టాండ్ ప్లేస్ చేసుకుని ఈ బౌల్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ది విజిల్ ఇంకా గ్యాస్ లిడ్ అనేది తీసేసి ఇప్పుడు ఇలా మూతతో కవర్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 40 మినిట్స్ అయిందండి. 40 మినిట్స్ వరకు బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోంచి డీమోల్డ్ చేసుకుందాము. ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ జామ్ తోటి డెకరేట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బేసిక్ రవ్వ స్పాంజ్ కేక్ అయినా కానీ మనం ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్రూట్ జామ్ అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉండరు కదా. ఇంక జామ్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా మనకి బాగుంటుంది.
బాదాం క్రష్ కానీ లేదు అంటే కొంచెం కోకోనట్ పౌడర్ కానీ వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా ఎంతో పర్ఫెక్ట్గా మనకి ఎంతో స్పాంజీగా ఇలా డెకరేట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ కేక్ మనకి రవా కేక్, బేసిక్ రవా కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాము. చూడండి ఇలా డెకరేట్ చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఎంత క్లాసీగా కనిపిస్తుంది కదా, అండ్ స్పాంజీగా కూడా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి.